టాలీవుడ్లో చాలా కాలంగా చిన్న సినిమాలకు సక్సెస్ అనేది దూరమైంది. జనవరి నుంచి మొదలు పెడితే జనవరిలో వచ్చిన గుంటూరు కారం, హనుమాన్ ఆ సినిమాల తర్వాత దాదాపు 6 నెలల పాటు పెద్ద సినిమాల విజయం కూడా చిత్ర పరిశ్రమకు దూరమైన నేపథ్యంలో ప్రభాస్ నటించిన కల్కి సక్సెస్తో మళ్ళీ పరిశ్రమ కొంత ఉత్సాహం తెచ్చుకుంది. ఇక చిన్న సినిమాల విషయానికి వస్తే దాదాపు అంటే జూన్ ఎండ్ వరకు దాదాపుగా ఒక 150 సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. వీటిలో చిన్న సినిమాల సంఖ్య 130 వరకు ఉంటాయి. ఈ చిన్న సినిమాల్లో చెప్పుకోదగిన సినిమా అంటే కమర్షియల్గా రెవెన్యూ తెచ్చిన సినిమాలు వేళ్ల మీద లెక్కించదగినవే. అలాంటి తరుణంలో ఆగస్టు మొదటి వారంలో వచ్చిన మన కొనిదెల నిహారిక తీసిన కమిటీ కుర్రాళ్ళు సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడం పట్ల చిన్న సినిమాల నిర్మాతలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నిహారిక నిర్మాతగా మారి ఎంచుకున్న కమిటీ కుర్రాళ్ళు కథ, పైగా ఆమె ఉన్న సర్కిల్కు, ఆమెకు ఉన్న కుటుంబ నేపథ్యానికి ఒక మోస్తారు హీరోలు కూడా డేట్స్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయినప్పటికీ కథ మీద నమ్మకంతో ఒక కొత్త ప్రయత్నం చేద్దామన్న సంకల్పంతో ఈ కమిటీ కుర్రాళ్ళను కొత్త కుర్రాళ్ళతో తీసింది. నిజానికి ఈ కొత్త కుర్రాళ్ళతో వేరే వాళ్ళు ఎవరు తీసినా వీటి బిజినెస్ కూడా ఇబ్బంది అయ్యేది. కానీ మెగా కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా నాగబాబు ఉండడం, వరుణ్ తేజ్ ఉండడం, దాంతో ఈ సినిమాకు ప్రచారం కూడా బాగా రావడానికి దోహదం చేసింది. అంతేకాకుండా విడుదల కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్కి ముందే కమిటీ కుర్రాళ్ళు రిజిస్టర్ కావడంతో ఇది ఒక సరదా సినిమాగా భావించి ఓపెనింగ్స్ వరకు ఒక మోస్తారుగా వచ్చాయి. కానీ మౌత్ టాక్తో రెండో రోజు మూడో రోజు పుంజుకొని దాదాపుగా 6.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సినీ వర్గాలు, చిత్ర బృందం ప్రకటించింది. ఈ ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం ఈ సినిమా మరికొంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఫ్లాప్ అనే ముద్ర లేకుండా సక్సెస్ అనే బాటలో పయనిస్తూ నిహారికకు ఒక కొత్త ఉత్సాహాన్ని, అలాగే చిన్న సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లకు ప్రోత్సాహాన్ని ఈ కమిటీ కుర్రాళ్ళు అందించిందని చెప్పవచ్చు. ఈ సినిమా టైటిల్కు, సినిమా కథకు, కథనానికి కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ ఇది పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమాని భావించి థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులకు సినిమా ద్వితీయార్థం కొంత నిరాశపరిచిన, ఓవరాల్గా సినిమా మాత్రం సగటు ప్రేక్షకుడిని సంతృప్తిపరిచిందని టాక్ వినిపిస్తుంది. అలాగే ఇందులో నటించిన కుర్రాళ్ళు, గతంలో శేఖర్ కమల్ తీసిన హ్యాపీ డేస్లో నటించిన కుర్రాళ్ళందరూ ఆ తర్వాత హీరోలుగా నిలబడి కెరీర్ సాగించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం ఈ కమిటీ కుర్రాల్లో నటించిన కుర్రాళ్ళందరూ కూడా ప్రతిభావంతులుగా మనం పేర్కోవచ్చు. తమ క్యారెక్టర్లో లీనమైపోయి కొత్త తొలిసారి నటిస్తున్నామన్న ఫీలింగ్ లేకుండా మనకు పాత్రలనే వాళ్ళు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నిహారికకు ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఆమె భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీయడానికి ప్రేరణగా నిలుస్తుందని భావించవచ్చు. ఒక్క నిహారికకే కాదు, చిన్న సినిమాల తీస్తూ ఇబ్బంది పడుతూ సరైన సక్సెస్ లేదని బాధపడే అనేక మంది దర్శక నిర్మాతలకు ఈ సినిమా కొంత స్ఫూర్తినిస్తుంది. ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వస్తే ఆదరణ లభిస్తుందని నిహారిక నిరూపించింది. నిహారికను ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా అభినందించాలి.